హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు వైఎన్ఈఎస్ కాంపిటేటివ్ వరల్డ్. ఈరోజు మనం వీడియోలో ఎన్విరాన్మెంట్ కరెంట్ అఫైర్స్ 2025కి సంబంధించి ఈ వీడియో అయితే చేయడం జరిగింది. ఇవి ఏపీపీఎస్సీ, ఏబీఓ, ఎఫ్బీఓ, గ్రూప్ 1, గ్రూప్ 2 అండ్ ఎండోమెంట్స్ వాళ్ళకి ఈ వీడియో అనేది చాలా బాగా యూస్ఫుల్ అవుతుంది, ఎస్పెషల్లీ ఫర్ ఏబీఓ అండ్ ఎఫ్బీఓ. ఈ వీడియో వచ్చేసరికి పార్ట్ 2 అండి, ఎన్విరాన్మెంట్ కరెంట్ అఫైర్స్ మీద. పార్ట్ 1 అనేది ఆల్రెడీ మన ఛానల్లో అప్లోడ్ చేస్తున్నాము. మీరు కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ పార్ట్ 1 యొక్క లింక్ కింద డిస్క్రిప్షన్లో, ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేయడం జరుగుతుందండి. ఇందులో ఉన్న అన్ని ఎంసీక్యూస్ కూడా మ్యాక్సిమం అన్ని టాపిక్స్ని కవర్ చేస్తూ ఈ వీడియో అయితే చేయడం జరిగింది. రిమైనింగ్ కొన్ని టాపిక్స్ ఏవైనా మిస్ అయ్యి ఉంటే ఇంకో పార్ట్ 3లో యాడ్ చేసి ఇంకో పార్ట్ 3 అయితే వీడియో అయితే రిలీజ్ చేస్తామండి. అండ్ వన్ మోర్ ఇంపార్టెంట్ థింగ్ నోట్ ఏంటంటే ఆంధ్రప్రదేశ్ కరెంట్ అఫైర్స్, నెక్స్ట్ ఆంధ్రప్రదేశ్ కరెంట్ అఫైర్స్ అనేది వీడియో అయితే అప్లోడ్ చేయడం జరుగుతుందండి. ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, వీడియోని చివరి వరకు చూడండి. ఈచ్ టాపిక్ మేము కవర్ చేస్తున్నామా లేదా అని కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. ఇంకా మీకు ఎలాంటి కంటెంట్ కావాలో కింద కమెంట్ సెక్షన్లో కూడా కమెంట్ చేయండి. ప్లీజ్ ఎంకరేజ్ us and support us by hitting the like button, share button and subscribe button. Without any delay, let's get into the video. Recently, which of the following ministries has launched the National Plastic Waste Reporting Protocol to enable transparent and effective monitoring of the entire plastic waste management ecosystem, from waste collection and processing to final disposal? ఇటీవల కేంద్ర మంత్రిత్వ శాఖలలో ఏది ప్లాస్టిక్ వ్యర్థాల నిర్వహణ పర్యావరణ వ్యవస్థను వ్యర్థాల సేకరణ మరియు ప్రాసెసింగ్ నుండి తుది పారవేయడం వరకు పారదర్శకంగా మరియు సమర్థవంతంగా పర్యవేక్షించడానికి నేషనల్ ప్లాస్టిక్ వేస్ట్ రిపోర్టింగ్ ప్రోటోకాల్ను ప్రారంభించింది? And the answer is option B, Ministry of Environment, Forest and Climate Change, పర్యావరణ, అటవీ మరియు వాతావరణ మార్పుల మంత్రిత్వ శాఖ. పర్యావరణ, అటవీ మరియు వాతావరణ మంత్రిత్వ శాఖ ప్లాస్టిక్ వ్యర్థాల నిర్వహణ పర్యావరణ వ్యవస్థను వ్యర్థాల సేకరణ మరియు ప్రాసెసింగ్ నుండి తుది పారవేయడం వరకు పారదర్శకంగా మరియు సమర్థవంతంగా పర్యవేక్షించడానికి నేషనల్ ప్లాస్టిక్ వేస్ట్ రిపోర్టింగ్ ప్రోటోకాల్ను ప్రారంభించారు. Recently, Delhi government has undertaken a project to develop India's first electronic waste e-waste eco park in Holambhi Kalan, North Delhi. It was designed to process up to dash of e-waste annually. ఇటీవల ఢిల్లీ ప్రభుత్వం ఉత్తర ఢిల్లీలోని హోలంబి కలాన్లో భారతదేశపు మొట్టమొదటి ఎలక్ట్రానిక్ వ్యర్థాల ఎకో పార్క్ను అభివృద్ధి చేయడానికి ఒక ప్రాజెక్టును చేపట్టింది. ఇది ఏటా ఎంతవరకు ఈ వ్యర్థాలను ప్రాసెస్ చేయడానికి రూపొందించబడింది? And the answer is option D, 51,000 tons. ఇటీవల ఢిల్లీ ప్రభుత్వం ఉత్తర ఢిల్లీలోని హోలంబి కలంలో భారతదేశపు మొట్టమొదటి ఎలక్ట్రానిక్ వ్యర్థాల ఎకో పార్క్ను అభివృద్ధి చేయడానికి ఒక ప్రాజెక్ట్ని చేపట్టింది. ఇది ఏటా 51,000 టన్నుల ఈ వ్యర్థాలను ప్రాసెస్ చేయడానికి రూపొందించబడింది. Recently, researchers from which of the following institutes have developed an agriculture waste-based packaging material which can be a sustainable alternative to conventional plastic forms used in packaging? ఇటీవల కింది వాటిలో ఏ సంస్థ పరిశోధకులు వ్యవసాయ వ్యర్థాల ఆధారిత ప్యాకేజింగ్ పదార్థాన్ని అభివృద్ధి చేశారు? ఇది ప్యాకేజింగ్లో ఉపయోగించే సాంప్రదాయ ప్లాస్టిక్ నురుగులకు స్థిరమైన ప్రత్యామ్నాయంగా ఉంటుంది. And the answer is option A, Indian Institute of Technology, IIT Madras. IIT Madras పరిశోధకులు వ్యవసాయ వ్యర్థాల ఆధారిత ప్యాకేజింగ్ పదార్థాన్ని అభివృద్ధి చేశారు. ఇది ప్యాకేజింగ్లో ఉపయోగించే సాంప్రదాయ ప్లాస్టిక్ నురుగులకు స్థిరమైన ప్రత్యామ్నాయంగా ఉంటుంది. Recently, Department of Consumer Affairs has commemorated World Meteorology Day 2025, marking the anniversary of historic మీటర్ కన్వెన్షన్. ఇటీవల వినియోగదారుల వ్యవహారాల శాఖ చారిత్రాత్మక మీటర్ కన్వెన్షన్ వార్షికోత్సవాన్ని పురస్కరించుకొని 2025 8వ ప్రపంచ మెట్రాలజీ దినోత్సవాన్ని జరుపుకుంటుంది. And the answer is option D, 150th.
ఇటీవల వినియోగదారుల వ్యవహారాల శాఖ చారిత్రాత్మక మీటర్ కన్వెన్షన్ వార్షికోత్సవాన్ని పురస్కరించుకొని 2025 150వ ప్రపంచ మెట్రాలజీ దినోత్సవాన్ని జరుపుకుంది. As per recent information, Similipal Tiger Reserve is the first reserve where TrialGuard AI system has shown success as an anti-poaching tool. TrialGuard AI was convinced and made by ఇటీవల సమాచారం ప్రకారం సిమిలిపాల్ టైగర్ రిజర్వ్ అనేది ట్రయల్ గార్డ్ ఏఐ వ్యవస్థ ఆక్రమణ నిరోధక సాధనంగా విజయం సాధించిన మొదటి రిజర్వ్. ట్రయల్ గార్డ్ ఏఐను రూపొందించి తయారు చేసినది అండ్ ది ఆన్సర్ ఈస్ ఆప్షన్ ఏ నైట్జార్ టెక్నాలజీస్. ఇటీవల సమాచారం ప్రకారం సిమిలిపాల్ టైగర్ రిజర్వ్ అనేది ట్రయల్ గార్డ్ ఏఐ వ్యవస్థ ఆక్రమణ నిరోధక సాధనంగా విజయం సాధించిన మొదటి రిజర్వ్. ట్రయల్ గార్డ్ ఏఐని రూపొందించి తయారు చేసినది నైట్జార్ టెక్నాలజీస్. Recently, Prime Minister of India made a reference to Soliga tribal people of Veligiri Ranganatha Swamy Temple Tiger Reserve in 119th edition of Man Ki Baat and appreciated their contribution to tiger conservation. This tiger reserve is associated with which of the following states? ఇటీవలే భారత ప్రధానమంత్రి మన్ కీ బాత్ 119వ ఎడిషన్లో వెలిగిరి రంగనాథ స్వామి ఆలయం టైగర్ రిజర్వ్లోని సోలిగ గిరిజన ప్రజల గురించి ప్రస్తావించారు మరియు పులుల సంరక్షణకు వారి సహకారాన్ని ప్రశంసించారు. ఈ టైగర్ రిజర్వ్ కింది వాటిలో ఏ రాష్ట్రాలతో సంబంధం కలిగి ఉంది? అండ్ ది ఆన్సర్ ఈస్ ఆప్షన్ సి కర్ణాటక. ఇటీవల భారత ప్రధానమంత్రి మన్ కీ బాత్ 119వ ఎడిషన్లో వెలిగిరి రంగనాథ స్వామి ఆలయం టైగర్ రిజర్వ్లోని సోలిగా గిరిజన ప్రజల గురించి ప్రస్తావించారు మరియు పులుల సంరక్షణకు వారి సహకారాన్ని ప్రశంసించారు. ఈ టైగర్ రిజర్వ్ కర్ణాటక రాష్ట్రానికి సంబంధించినది. Recently, the Union Minister for Environment, Forest and Climate Change announced that Madhav National Park has become India's 50th Tiger Reserve. Madhav National Park is located in which of the following states? ఇటీవల కేంద్ర పర్యావరణ అటవీ మరియు వాతావరణ మార్పుల మంత్రి మాధవన్ జాతీయ ఉద్యానవనం భారతదేశంలోని 58వ పులుల అభయారణ్యంగా మారిందని ప్రకటించారు. మాధవ్ జాతీయ ఉద్యానవనం కింది వాటిలో ఏ రాష్ట్రంలో ఉంది? అండ్ ది ఆన్సర్ ఈస్ ఆప్షన్ బి మధ్యప్రదేశ్. ఇటీవల కేంద్ర పర్యావరణ అటవీ మరియు వాతావరణ మార్పుల మంత్రి మాధవ్ జాతీయ ఉద్యానవనం భారతదేశంలోని 58వ పులుల అభయారణ్యంగా మారిందని ప్రకటించారు. మాధవ్ జాతీయ ఉద్యానవనం మధ్యప్రదేశ్ రాష్ట్రంలో ఉంది. As per recent information, the number of big cats in the Nagarjuna Sagar Srisailam Tiger Reserve NSTR has increased from 74 in 2023 to 76 in 2024. NSTR, India's largest tiger reserve, is located in which of the following states? ఇటీవల సమాచారం ప్రకారం నాగార్జున సాగర్ శ్రీశైలం టైగర్ రిజర్వ్ ఎన్ఎస్డిఆర్లో పెద్ద పులుల సంఖ్య 2023లో 74 నుండి 2024 నాటికి 76కి పెరిగింది. భారతదేశంలోని అతిపెద్ద టైగర్ రిజర్వ్ అయిన ఎన్ఎస్డిఆర్ కింది వాటిలో ఏ రాష్ట్రంలో ఉంది? అండ్ ది ఆన్సర్ ఈస్ ఆప్షన్ బి ఆంధ్రప్రదేశ్. ఇటీవల సమాచారం ప్రకారం నాగార్జున సాగర్ శ్రీశైలం టైగర్ రిజర్వ్ ఎన్ఎస్డిఆర్లో పెద్ద పులుల సంఖ్య 2023లో 74 నుండి 2024 నాటికి 76కి పెరిగింది. భారతదేశంలోని అతిపెద్ద టైగర్ రిజర్వ్ అయిన ఎన్ఎస్డిఆర్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉంది. As per recent information, the number of tigers in Bandipur Tiger Reserve has reduced from 158 to 154 compared to 2023 and 2024. Bandipur Tiger Reserve is located in which of the following states? ఇటీవల సమాచారం ప్రకారం బందీపూర్ టైగర్ రిజర్వ్లో పులుల సంఖ్య 2023 మరియు 2024తో పోలిస్తే 158 నుండి 154కి తగ్గింది. బందీపూర్ టైగర్ రిజర్వ్ కింది వాటిలో ఏ రాష్ట్రంలో ఉంది? అండ్ ది ఆన్సర్ ఈస్ ఆప్షన్ సి కర్ణాటక.
ఇటీవల సమాచారం ప్రకారం బందీపూర్ టైగర్ రిజర్వ్లో పులుల సంఖ్య 2023 మరియు 2024తో పోలిస్తే 158 నుండి 154కి తగ్గింది. బందీపూర్ టైగర్ రిజర్వ్ కర్ణాటక రాష్ట్రంలో ఉంది. As per recent information, Project Tiger, a pioneering initiative that transformed the landscape of wildlife conservation, has marked how many years on 1st April 2025. ఇటీవల సమాచారం ప్రకారం వన్యప్రాణుల సంరక్షణ దృశ్యాన్ని మార్చిన మార్గదర్శక చొరవ అయిన ప్రాజెక్ట్ టైగర్ ఏప్రిల్ 1, 2025 నాటికి ఎన్ని సంవత్సరాలు పూర్తి చేసుకుంది? అండ్ ది ఆన్సర్ ఈస్ ఆప్షన్ ఏ 52. ఇటీవల సమాచారం ప్రకారం వన్యప్రాణుల సంరక్షణ దృశ్యాన్ని మార్చిన మార్గదర్శక చొరవ అయిన ప్రాజెక్ట్ టైగర్ ఏప్రిల్ 1, 2025 నాటికి 52 సంవత్సరాలు పూర్తి చేసుకుంది. Recently, Jaigir, located inside the Palamau Tiger Reserve (PTR), has become the first village to entirely relocated outside the core area. This tiger reserve is located in which of the following states? ఇటీవల పాలమౌ టైగర్ రిజర్వ్ (PTR) లోపల ఉన్న జైగీర్ కోర్ ఏరియా వెలుపల పూర్తిగా తరలించబడిన మొదటి గ్రామంగా మారింది. ఈ టైగర్ రిజర్వ్ కింది వాటిలో ఏ రాష్ట్రంలో ఉంది? అండ్ ది ఆన్సర్ ఈస్ ఆప్షన్ ఏ జార్ఖండ్. ఇటీవల పాలమౌ టైగర్ రిజర్వ్ లోపల ఉన్న జైగీర్ కోర్ ఏరియా వెలుపల పూర్తిగా తరలించబడిన మొదటి గ్రామంగా మారింది. ఈ టైగర్ రిజర్వ్ జార్ఖండ్ రాష్ట్రంలో ఉంది. Recently, Telangana state government has issued orders declaring the Tiger Corridor area connecting the Kaval Tiger Reserve in the state with Tadoba Andhari Tiger Reserve as Komaram Bheem Conservation Reserve. Tadoba Andhari Tiger Reserve is located in which of the following states? ఇటీవల తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్రంలోని కావల్ టైగర్ రిజర్వ్ను తడోబా అంధారి టైగర్ రిజర్వ్తో కలిపి టైగర్ కారిడార్ ప్రాంతాన్ని కొమరంభీం కన్జర్వేషన్ రిజర్వ్గా ప్రకటిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. తడోబా అంధారి టైగర్ రిజర్వ్ కింది వాటిలో ఏ రాష్ట్రంలో ఉంది? అండ్ ది ఆన్సర్ ఈస్ ఆప్షన్ డి మహారాష్ట్ర. ఇటీవల తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్రంలోని కావల్ టైగర్ రిజర్వ్ను తడోబా అంధారి టైగర్ రిజర్వ్తో కలిపే టైగర్ కారిడార్ ప్రాంతాన్ని కొమరంభీం కన్జర్వేషన్ రిజర్వ్గా ప్రకటిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. తడోబా అంధారి టైగర్ రిజర్వ్ మహారాష్ట్ర రాష్ట్రంలో ఉంది. Recently, the government of which of the following states has announced plans to establish its first tiger safari in the Bharwadi Western Forest Range of the Palamau Tiger Reserve (PTR)? ఇటీవల కింది వాటిలో ఏ రాష్ట్ర ప్రభుత్వం పాలమౌ టైగర్ రిజర్వ్ యొక్క భర్వాడి వెస్టర్న్ ఫారెస్ట్ రేంజ్లో తన మొదటి టైగర్ సఫారీని ఏర్పాటు చేయాలని ప్రణాళికలు ప్రకటించింది? అండ్ ది ఆన్సర్ ఈస్ ఆప్షన్ ఏ జార్ఖండ్. ఇటీవల జార్ఖండ్ రాష్ట్ర ప్రభుత్వం పాలమౌ టైగర్ రిజర్వ్ యొక్క భార్వాడి వెస్టర్న్ ఫారెస్ట్ రేంజ్లో తన మొదటి టైగర్ సఫారీని ఏర్పాటు చేయాలని ప్రణాళికలు ప్రకటించింది. As per the recently released report titled Status of Ungulates in Tiger Habitats of India, Kanha Tiger Reserve has emerged as the leading tiger habitat in India in the terms of ungulate population. In which of the following states is Kanha Tiger Reserve located? భారతదేశంలోని పులుల ఆవాసాలలో గిట్టలు ఉన్న జంతువుల స్థితి అనే శీర్షికతో ఇటీవల విడుదలైన నివేదిక ప్రకారం కన్హా టైగర్ రిజర్వ్ భారతదేశంలోని గిట్టలు ఉన్న జంతువుల జనాభా పరంగా అగ్రగామి పులుల ఆవాసంగా అవతరించింది. కింది వాటిలో ఏ రాష్ట్రంలో కన్హా టైగర్ రిజర్వ్ ఉంది? అండ్ ది ఆన్సర్ ఈస్ ఆప్షన్ ఏ మధ్యప్రదేశ్. భారతదేశంలోని పులుల ఆవాసాలలో గిట్టలు ఉన్న జంతువు స్థితి అనే శీర్షికతో ఇటీవల విడుదలైన నివేదిక ప్రకారం కన్హా టైగర్ రిజర్వ్ భారతదేశంలోని గిట్టలు ఉన్న జంతువుల జనాభా పరంగా అగ్రగామి పులుల ఆవాసంగా అవతరించింది. ఇది
మధ్యప్రదేశ్ రాష్ట్రంలో కన్హా టైగర్ రిజర్వ్లో ఉంది. Recently, National Highways Authority of India (NHAI) has developed India's first dedicated wildlife corridor on a national highway, a 12-kilometer stretch of Delhi-Mumbai Expressway passing through the buffer zone of Ranthambore Tiger Reserve. The project is established in consultation with the Dash and the Ministry of Environment and Forests. ఇటీవల నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా భారతదేశంలోని మొట్టమొదటి ప్రత్యేక వన్యప్రాణుల కారిడార్ను జాతీయ రహదారిపై అభివృద్ధి చేసింది. ఇది రణ్థంబోర్ టైగర్ రిజర్వ్ బఫర్ జోన్ గుండా వెళ్లి ఢిల్లీ ముంబై ఎక్స్ప్రెస్ వే యొక్క 12 కిలోమీటర్ల విస్తీర్ణంలో ఉంది. ఈ ప్రాజెక్ట్ డాష్ మరియు పర్యావరణ మరియు అటవీ మంత్రిత్వ శాఖతో సంప్రదించి స్థాపించబడింది. And the answer is option B. Wildlife Institute of India (WII). ఇటీవల నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా (NHAI) భారతదేశంలో మొట్టమొదటి ప్రత్యేక వన్యప్రాణుల కారిడార్ను జాతీయ రహదారిపై అభివృద్ధి చేసింది. ఇది రణ్థంబోర్ టైగర్ రిజర్వ్ బఫర్ జోన్ గుండా వెళ్లి ఢిల్లీ ముంబై ఎక్స్ప్రెస్ వే యొక్క 12 కిలోమీటర్ల విస్తీర్ణంలో ఉంది. ఈ ప్రాజెక్ట్ వైల్డ్ లైఫ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా (WII) మరియు పర్యావరణ మరియు అటవీ మంత్రిత్వ శాఖతో సంప్రదించి స్థాపించబడింది. Recently, Ministry of Environment, Forest and Climate Change has approved funding for the Tigers Outside Reserve pilot scheme to manage human tiger conflicts. It will be implemented by State Forest Department in collaboration with ఇటీవల పర్యావరణ అటవీ మరియు వాతావరణ మార్పుల మంత్రిత్వ శాఖ మానవ పులుల సంఘర్షణను నిర్వహించడానికి టైగర్ అవుట్సైడ్ రిజర్వ్ పైలట్ పథకానికి నిధులు ఆమోదించింది. దీనిని రాష్ట్ర అటవీ శాఖలు మరియు ఎవరి సహకారంతో అమలు చేస్తారు? And the answer is option B. National Tiger Conservation Authority (NTCA). ఇటీవల పర్యావరణ అటవీ మరియు వాతావరణ మార్పుల మంత్రిత్వ శాఖ మానవ పులుల సంఘర్షణను నిర్వహించడానికి టైగర్ అవుట్సైడ్ రిజర్వ్ పైలట్ పథకానికి నిధులు ఆమోదించింది. దీనిని రాష్ట్ర అటవీ శాఖలు మరియు నేషనల్ టైగర్ కన్జర్వేషన్ అథారిటీ (NTCA) సహకారంతో అమలు చేస్తారు. As per recently released summary report for 2024 titled Status of Tigers in the Kaziranga Tiger Reserve. Kaziranga Tiger Reserve has the highest density of tigers in the world. కాజీరంగా టైగర్ రిజర్వ్లో పులుల స్థితి అనే శీర్షికతో ఇటీవల విడుదలైన 2024 సారాంశం నివేదిక ప్రకారం కాజీరంగా టైగర్ రిజర్వ్ ప్రపంచంలోని అత్యధిక పులుల సాంద్రతను కలిగి ఉంది. And the answer is option C. Third, కాజీరంగా టైగర్ రిజర్వ్లో పులుల స్థితి అనే శీర్షికతో ఇటీవల విడుదలైన 2024 సారాంశం నివేదిక ప్రకారం కాజీరంగా టైగర్ రిజర్వ్ ప్రపంచంలోని 3వ అత్యధిక పులుల సాంద్రతను కలిగి ఉంది. As per recent information, the Sundarbans Tiger Reserve is set to become India's second largest tiger reserve with an expansion of over 1,000 square kilometers. Which of the following is the largest tiger reserve in India? ఇటీవల సమాచారం ప్రకారం సుందర్బాన్స్ టైగర్ రిజర్వ్ 1000 చదరపు కిలోమీటర్లకు పైగా విస్తీర్ణంతో భారతదేశంలో 2వ అతిపెద్ద టైగర్ రిజర్వ్గా అవతరిస్తుంది. కింది వాటిలో భారతదేశంలోని అతిపెద్ద టైగర్ రిజర్వ్ ఏది? And the answer is option D. Nagarjuna Sagar Srisailam Tiger Reserve, Andhra Pradesh is the correct answer. ఇటీవల సమాచారం ప్రకారం సుందర్బాన్స్ టైగర్ రిజర్వ్ 1000 చదరపు కిలోమీటర్లకు పైగా విస్తీర్ణంతో భారతదేశంలో 2వ అతిపెద్ద టైగర్ రిజర్వ్గా అవతరిస్తుంది. భారతదేశంలో నాగార్జున సాగర్ శ్రీశైలం టైగర్ రిజర్వ్ ఆంధ్రప్రదేశ్లో అతిపెద్ద టైగర్ రిజర్వ్ ఇదే. Recently, the second dedicated Mahot village for the people taking care of the captive elephants of Tamil Nadu Forest Department has been inaugurated in. ఇటీవల తమిళనాడు అటవీ శాఖ బందీలుగా ఉన్న ఏనుగులను సంరక్షించే ప్రజల కోసం 2వ అంకితమైన మౌహట్ గ్రామంలో
ఏం ప్రారంభించబడింది? And the answer is option B. అన్నమలై టైగర్ రిజర్వ్ ATR. ఇటీవల తమిళనాడు అటవీ శాఖ బందీలుగా ఉన్న ఏనుగులను సంరక్షించే ప్రజల కోసం రెండవ అంకితం అయిన మహోడ్ గ్రామం అన్నమలై టైగర్ రిజర్వ్ లో ప్రారంభించబడింది. As per recent information, a first of its kind artificial intelligence AI enabled nature experience center is set to come up at Vetla National Park, a park of Palamau Tiger Reserve PTR in which of the following states? ఇటీవల సమాచారం ప్రకారం కింది వాటిలో ఏ రాష్ట్రంలోని పాలమౌ టైగర్ రిజర్వ్ పీటీఆర్లో భాగమైన బెట్లా నేషనల్ పార్క్లో మొట్టమొదటి కృత్రిమ మేధస్సు AI ఆధారిత ప్రకృతి అనుభవ కేంద్రం ఏర్పాటు కానుంది? And the answer is option A. జార్ఖండ్. ఇటీవల సమాచారం ప్రకారం జార్ఖండ్ రాష్ట్రంలో పాలమౌ టైగర్ రిజర్వ్ పీటీఆర్లో భాగమైన బెట్లా నేషనల్ పార్క్లో మొట్టమొదటి కృత్రిమ మేధస్సు AI ఆధారిత ప్రకృతి అనుభవ కేంద్రం ఏర్పాటు కానుంది. As per recent information, Veerangana Durgavati Tiger Reserve is set to become the third habitat for cheetahs. This tiger reserve is located in which of the following states? ఇటీవల సమాచారం ప్రకారం వీరాంగన దుర్గావతి టైగర్ రిజర్వ్ చిరుతలకు 3వ ఆవాసంగా మారనుంది. ఈ టైగర్ రిజర్వ్ కింది వాటిలో ఏ రాష్ట్రంలో ఉంది? And the answer is option A. మధ్యప్రదేశ్. ఇటీవల సమాచారం ప్రకారం వీరాంగన దుర్గావతి టైగర్ రిజర్వ్ చిరుతలకు 3వ ఆవాసంగా మారనుంది. ఈ టైగర్ రిజర్వ్ మధ్యప్రదేశ్ రాష్ట్రంలో ఉంది. Recently, which of the following states has announced to develop India's first state-level multi-national park tiger corridor in collaboration with National Highways Authority of India (NHAI)? ఇటీవల కింది వాటిలో ఏ రాష్ట్రం భారతదేశపు మొట్టమొదటి రాష్ట్ర స్థాయి బహుళ జాతీయ ఉద్యానవనం టైగర్ కారిడార్ను నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా సహకారంతో అభివృద్ధి చేస్తున్నట్లు ప్రకటించింది? And the answer is option A. మధ్యప్రదేశ్. ఇటీవల మధ్యప్రదేశ్ రాష్ట్రంలో భారతదేశపు మొట్టమొదటి రాష్ట్ర స్థాయి బహుళ జాతీయ ఉద్యానవనం టైగర్ కారిడార్ను నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా సహకారంతో అభివృద్ధి చేస్తున్నట్లు ప్రకటించింది. Recently, Mukundra Hills Tiger Reserve (MHTR) administration has launched a poster and trailer of a documentary entitled Enchanting Mukundra to promote tourism and wildlife conservation. This reserve is located in which of the following states? ఇటీవల ముకుంద్రా హిల్స్ టైగర్ రిజర్వ్ NHTR పరిపాలన పర్యాటకం మరియు వన్యప్రాణుల సంరక్షణను ప్రోత్సహించడానికి ఎన్చాంటింగ్ ముకుంద్రా అనే డాక్యుమెంటరీ యొక్క పోస్టర్ మరియు ట్రైలర్ను ప్రారంభించింది. ఈ రిజర్వ్ క్రింది వాటిలో ఏ రాష్ట్రంలో ఉంది? And the answer is option D. రాజస్థాన్. ఇటీవల ముకుంద్రా హిల్స్ టైగర్ రిజర్వ్ MHTR పరిపాలన పర్యాటకం మరియు వన్యప్రాణుల సంరక్షణ ప్రోత్సహించడానికి ఎన్చాంటింగ్ ముకుంద్రా అనే డాక్యుమెంటరీ యొక్క పోస్టర్ మరియు ట్రైలర్ను ప్రారంభించింది. ఈ రిజర్వ్ రాజస్థాన్ రాష్ట్రంలో ఉంది. Recently, Central Zoo Authority CZA has approved India's first white tiger breeding center at which of the following places? ఇటీవల సెంట్రల్ జూ అథారిటీ భారతదేశంలోని మొట్టమొదటి తెల్ల పులుల పెంపకం కేంద్రాన్ని కింది వాటిలో ఎక్కడ ఏర్పాటు చేయడానికి ఆమోదం తెలిపింది? And the answer is option C. రేవా, మధ్యప్రదేశ్. ఇటీవల సెంట్రల్ జూ అథారిటీ భారతదేశంలోని మొట్టమొదటి తెల్ల పులుల పెంపకం కేంద్రాన్ని రేవా, మధ్యప్రదేశ్ రాష్ట్రంలో ఏర్పాటు చేయడానికి ఆమోదం తెలిపింది. As per recent information, which of the following states is all set to become a part of India's first cheetah reintroduction project currently operational in Madhya Pradesh? ఇటీవల సమాచారం ప్రకారం ప్రస్తుతం మధ్యప్రదేశ్లో పనిచేస్తున్న భారతదేశపు
మొట్టమొదటి చిరుత పునఃప్రవేశ ప్రాజెక్టులలో భాగం కావడానికి కింది రాష్ట్రాలలో ఏది సిద్ధంగా ఉంది? అండ్ ది ఆన్సర్ ఈస్ ఆప్షన్ సి, రాజస్థాన్. ఇటీవల సమాచారం ప్రకారం ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో పనిచేస్తున్న భారతదేశపు మొట్టమొదటి చిరుత పునఃప్రవేశ ప్రాజెక్టులో భాగం కావడానికి రాజస్థాన్ రాష్ట్రం సిద్ధంగా ఉంది. Recently, Muki became the first India-born cheetah to reach adulthood in Kuno National Park, which is located in. ఇటీవల ముకి ఖూనో నేషనల్ పార్క్లో యుక్త వయసు చేరుకున్న మొదటి భారతదేశంలో జన్మించిన చిరుతగా నిలిచింది ఏది? అండ్ ది ఆన్సర్ ఈస్ ఆప్షన్ ఏ, మధ్యప్రదేశ్. ఇటీవల ముకి ఖూనో నేషనల్ పార్క్లో యుక్త వయసు చేరుకున్న మొదటి భారతదేశంలో జన్మించిన చిరుతగా నిలిచింది. ఇది మధ్యప్రదేశ్ రాష్ట్రంలో ఉంది. Recently, India marked 50 years of its Crocodile Conservation Project (CCP), which was launched at which place with the support from United Nations Development Programme and Food and Agriculture Organization. ఇటీవల భారతదేశం తన ముసలి సంరక్షణ ప్రాజెక్ట్ యొక్క 50 సంవత్సరాలను జరుపుకుంది. దీనిని ఐక్యరాజ్య సమితి అభివృద్ధి కార్యక్రమం మరియు ఆహార మరియు వ్యవసాయ సంస్థ మద్దతుతో ఎక్కడ ప్రారంభించారు? అండ్ ది ఆన్సర్ ఈస్ ఆప్షన్ డి, బిటర్గన్కా నేషనల్ పార్క్, ఒడిశా. ఇటీవల భారతదేశం తన ముసలి సంరక్షణ ప్రాజెక్ట్ యొక్క 50 సంవత్సరాలను జరుపుకుంది. దీనిని ఐక్యరాజ్య సమితి అభివృద్ధి కార్యక్రమం మరియు ఆహార మరియు వ్యవసాయ సంస్థ మద్దతుతో బిటర్కనికా నేషనల్ పార్క్, ఒడిశా వద్ద ప్రారంభించారు. As per recently released report titled Population Status of River Dolphin in India 2024, which of the following states has recorded the highest number of dolphins in India? భారతదేశంలో నది డాల్ఫిన్ జనాభా స్థితి 2024 అనే శీర్షికతో ఇటీవల విడుదలైన నివేదిక ప్రకారం కింది వాటిలో ఏ రాష్ట్రం భారతదేశంలోని అత్యధిక సంఖ్యలో డాల్ఫిన్లు నమోదు చేసింది? అండ్ ది ఆన్సర్ ఈస్ ఆప్షన్ బి, ఉత్తరప్రదేశ్. భారతదేశంలో నది డాల్ఫిన్ల జనాభా స్థితి 2024 అనే శీర్షికతో ఇటీవల విడుదలైన నివేదిక ప్రకారం ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో భారతదేశంలో అత్యధిక సంఖ్యలో డాల్ఫిన్లు నమోదు చేసింది. Recently, which of the following states government has launched Gajamitra scheme to reduce human-elephant conflict? ఇటీవల మానవ ఏనుగుల సంఘర్షణను తగ్గించడానికి గజమిత్ర పథకమును ప్రారంభించిన రాష్ట్రం ఏది? అండ్ ది ఆన్సర్ ఈస్ ఆప్షన్ ఏ, అస్సాం. ఇటీవల మానవ ఏనుగుల సంఘర్షణను తగ్గించడానికి గజమిత్ర పథకమును ప్రారంభించిన రాష్ట్రం అస్సాం. As per recently released report titled Status of Elephants in India, DNA-based synchronizes all India population estimation of elephants. Which of the following states has recorded the highest elephant population in India? భారతదేశంలో ఏనుగుల స్థితి DNA ఆధారిత సింక్రొనైజ్ ఆల్ ఇండియా పాపులేషన్ ఎస్టిమేటెడ్ ఆఫ్ ఏనుగులు అనే శీర్షికతో ఇటీవల విడుదలైన నివేదిక ప్రకారం కింది వాటిలో ఏ రాష్ట్రం భారతదేశంలో అత్యధిక ఏనుగుల జనాభాను నమోదు చేసింది? అండ్ ది ఆన్సర్ ఈస్ ఆప్షన్ సి, కర్ణాటక. భారతదేశంలో ఏనుగుల స్థితి DNA ఆధారిత సింక్రొనైజ్ ఆల్ ఇండియా పాపులేషన్ ఎస్టిమేటెడ్ ఆఫ్ ఏనుగులు అనే శీర్షికతో ఇటీవల విడుదల అయిన నివేదిక ప్రకారం కర్ణాటక రాష్ట్రం భారతదేశంలో అత్యధిక ఏనుగుల జనాభాను నమోదు చేసింది. Recently, which of the following organizations has launched Intrusion Detection System (IDS) on railway tracks to improve elephant safety and ensure smooth train operations? ఇటీవల ఏనుగుల భద్రతను మెరుగుపరచడానికి మరియు రైలు కార్యకలాపాలను సజావుగా నిర్ధారించడానికి రైల్వే ట్రాకులపై చొరబాటు గుర్తింపు వ్యవస్థను ప్రారంభించిన సంస్థ ఏది? అండ్ ది ఆన్సర్ ఈస్ ఆప్షన్ బి,
నార్త్ ఈస్ట్ ఫ్రంటియర్ రైల్వే ఎన్ఎఫ్ఆర్ ఇటీవల ఏనుగుల భద్రతను మెరుగుపరచడానికి మరియు రైలు కార్యకలాపాలను సజావుగా నిర్ధారించడానికి రైల్వే ట్రాకులపై చొరబాటు గుర్తింపు వ్యవస్థను ప్రారంభించిన సంస్థ నార్త్ ఈస్ట్ ఫ్రంటియర్ రైల్వే. Recently, which of the following organizations has launched Project Gaja Lok Elephant Lands and their cultural symbolism in Asia? A culture nature program dedicated to documenting and exploring the profound connections surrounding the Asian elephants. ఇటీవల ఆసియా ఏనుగు చుట్టూ ఉన్న లోతైన సంబంధాలను డాక్యుమెంట్ చేయడానికి మరియు అన్వేషించడానికి అంకితమైన సంస్కృతి ప్రకృతి కార్యక్రమం ప్రాజెక్ట్ గజా లోక్ ఎలిఫెంట్ ల్యాండ్స్ అండ్ దేర్ కల్చరల్ సింబాలిజం ఇన్ ఆసియా ఈ క్రింది సంస్థలలో ఏది ప్రారంభించింది? And the answer is option E, Indian National Trust for Art and Cultural Heritage, INTACH. ఇటీవల ఆసియా ఏనుగుల చుట్టూ ఉన్న లోతైన సంబంధాలను డాక్యుమెంట్ చేయడానికి మరియు అన్వేషించడానికి అంకితమైన సంస్కృతి ప్రకృతి కార్యక్రమం ప్రాజెక్ట్ గజా లోక్ ఎలిఫెంట్స్ ల్యాండ్స్ అండ్ దేర్ కల్చర్ సింబాలిజం ఇన్ ఆసియాను ఇండియన్ నేషనల్ ట్రస్ట్ ఫర్ ఆర్ట్ అండ్ కల్చరల్ హెరిటేజ్ సంస్థతో ప్రారంభించింది. Recently, Ministry of New and Renewable Energy has received guidelines for the Waste to Energy program under the National Bioenergy Program. Based on performance of the project, dash of total Central Financial Assistance CFA will be released after obtaining the consents to operate certificate from State Pollution Control Board, while the remaining amount would be released after achieving the 80% of the rated capacity or of the maximum CFA eligible capacity, whichever is lesser. ఇటీవల నూతన మరియు పునరుత్పాదక ఇంధన మంత్రిత్వ శాఖ జాతీయ బయో ఎనర్జీ ప్రోగ్రాం కింది వ్యర్థాల నుండి శక్తి కార్యక్రమానికి సవరించిన మార్గదర్శకాలను జారీ చేసింది. ప్రాజెక్టుల పనితీరు ఆధారంగా రాష్ట్ర కాలుష్య నియంత్రణ బోర్డు నుండి ఆపరేట్ చేయడానికి సమ్మతి ధృవీకరణ పత్రం పొందిన తరువాత మొత్తం కేంద్ర ఆర్థిక సహాయంతో ఎంత శాతం విడుదల చేయబోతుంది? మిగిలిన మొత్తాన్ని రేట్ చేయబడిన సామర్థ్యంతో 80% లేదా గరిష్ట CFA అర్హత సామర్థ్యంలో ఏది తక్కువైతే అది విడుదల చేయబోతుంది? And the answer is option D, 50%. ఇటీవల నూతన మరియు పునరుత్పాదక ఇంధన మంత్రిత్వ శాఖ జాతీయ బయో ఎనర్జీ ప్రోగ్రాం కింది వ్యర్థాల నుండి శక్తి కార్యక్రమానికి సవరించి మార్గదర్శకాలను జారీ చేసింది. ప్రాజెక్టుల పనితీరు ఆధారంగా రాష్ట్ర కాలుష్య నియంత్రణ బోర్డు నుండి ఆపరేట్ చేయడానికి సమ్మతి ధృవీకరణ పత్రం పొందిన తరువాత మొత్తం కేంద్ర ఆర్థిక సహాయంతో 50% విడుదల చేయబోతుంది. మిగిలిన మొత్తాన్ని రేట్ చేయబడిన సామర్థ్యంలో 80% లేదా గరిష్ట CFA అర్హత సామర్థ్యంలో ఏది తక్కువైతే అది విడుదల చేయబోతుంది. Recently, Ministry of Electronics and Information Technology has launched a sensor-based odor monitoring device for tackling and challenges of odor nuisance at municipal solid waste sites, industrial waste processing units, and landfill areas. This device has been developed by ఇటీవల ఎలక్ట్రానిక్స్ మరియు ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ మున్సిపల్ ఘన వ్యర్థాల ప్రదేశాలు, పారిశ్రామిక వ్యర్థాల ప్రాసెసింగ్ యూనిట్లు మరియు పల్లపు ప్రాంతాలలో దుర్వాసన యొక్క సవాళ్లను పరిష్కరించడానికి సెన్సార్ ఆధారిత వాసన పర్యవేక్షణ పరికరాన్ని ప్రారంభించింది. ఈ పరికరాన్ని అభివృద్ధి చేసినది ఎవరు? And the answer is option C, Center for Development of Advanced Computing, కోల్కతా. ఇటీవల ఎలక్ట్రానిక్స్ మరియు ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ మున్సిపల్ ఘన వ్యర్థాల ప్రదేశాలు, పారిశ్రామిక వ్యర్థాల ప్రాసెసింగ్ యూనిట్లు మరియు పల్లపు ప్రాంతాలలో దుర్వాసన యొక్క సవాళ్లను పరిష్కరించడానికి సెన్సార్ ఆధారిత వాసన పర్యవేక్షణ పరికరాన్ని ప్రారంభించింది. ఈ పరికరాన్ని సెంటర్ ఫర్ డెవలప్మెంట్ ఆఫ్ అడ్వాన్స్డ్ కంప్యూటింగ్, కోల్కతా అభివృద్ధి చేసింది. Recently, which of the following states has launched the Plastic Waste Brand Audit, a first of its kind initiative aimed at
టాక్లింగ్ ప్లాస్టిక్ పొల్యూషన్. ఇటీవల కింది వాటిలో ఏ రాష్ట్రం ప్లాస్టిక్ వేస్ట్ బ్రాండ్ ఆడిట్ను ప్రారంభించింది? ఇది ప్లాస్టిక్ కాలుష్యాన్ని పరిష్కరించే లక్ష్యంతో మొట్టమొదటి చొరవ. అండ్ ది ఆన్సర్ ఈస్ ఆప్షన్ డి, పంజాబ్. ఇటీవల పంజాబ్ రాష్ట్రంలో ప్లాస్టిక్ వేస్ట్ బ్రాండ్ ఆడిట్ను ప్రారంభించింది. ఇది ప్లాస్టిక్ కాలుష్యాన్ని పరిష్కరించే లక్ష్యంతో మొట్టమొదటి చొరవ ఇది. రీసెంట్లీ Ministry of Housing and Urban Affairs in partnership with which of the following institutes has launched the second cohort of startups in the sanitation and waste management sector at the Swachhata Startup Conclave in New Delhi. ఇటీవల న్యూఢిల్లీలో జరిగిన స్వచ్ఛతా స్టార్టప్ కాన్క్లేవ్లో గృహ నిర్మాణం మరియు పట్టణ వ్యవహారాల మంత్రిత్వ శాఖ క్రింది వాటిలో ఏ సంస్థతో భాగస్వామ్యంతో పారిశుద్ధ్యం మరియు వ్యర్థ పదార్థాల నిర్వహణ రంగంలో రెండవ స్టార్టప్లను ప్రారంభించింది? And the answer is option C, Indian Institute of Technology, IIT Kanpur. ఇటీవల న్యూఢిల్లీలో జరిగిన స్వచ్ఛతా స్టార్టప్ కాన్క్లేవ్లో గృహ నిర్మాణం మరియు పట్టణ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ కాన్పూర్ సంస్థతో భాగస్వామ్యంతో పారిశుద్ధ్యం మరియు వ్యర్థ పదార్థాల నిర్వహణ రంగంలో రెండవ స్టార్టప్లను ప్రారంభించింది. Recently, which of the following companies has officially entered into a joint venture agreement with Hindustan Waste Treatment Limited to establish compressed biogas plants and biofuel projects? ఇటీవల కంప్రెస్డ్ బయోగ్యాస్ ప్లాంట్లు మరియు బయోఫ్యూయల్ ప్రాజెక్టులను స్థాపించడానికి హిందుస్థాన్ వేస్ట్ ట్రీట్మెంట్ ప్రైవేట్ లిమిటెడ్తో జాయింట్ వెంచర్ ఒప్పందంను అధికారికంగా కుదుర్చుకున్న కంపెనీ ఏది? అండ్ ది ఆన్సర్ ఈస్ ఆప్షన్ బి, ఇంద్రప్రస్థ గ్యాస్ లిమిటెడ్. ఇటీవల కంప్రెస్డ్ బయోగ్యాస్ ప్లాంట్లు మరియు బయోఫ్యూయల్ ప్రాజెక్టులను స్థాపించడానికి హిందుస్థాన్ వేస్ట్ ట్రీట్మెంట్ ప్రైవేట్ లిమిటెడ్తో జాయింట్ వెంచర్ ఒప్పందంను అధికారికంగా కుదుర్చుకున్న కంపెనీ ఇంద్రప్రస్థ గ్యాస్ లిమిటెడ్. Recently, which of the following institute has established Center of Biodegradable Packaging to develop zero waste bioplastics? ఇటీవల జీరో వేస్ట్ బయోప్లాస్టిక్లను అభివృద్ధి చేయడానికి బయోడిగ్రేడబుల్ ప్యాకేజింగ్ కేంద్రాన్ని స్థాపించిన సంస్థ ఏది? అండ్ ది ఆన్సర్ ఈస్ ఆప్షన్ సి, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ మద్రాస్, IITM. ఇటీవల జీరో వేస్ట్ బయోప్లాస్టిక్లను అభివృద్ధి చేయడానికి బయోడిగ్రేడబుల్ ప్యాకేజింగ్ కేంద్రాన్ని స్థాపించిన సంస్థ ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ మద్రాస్. Recently, Union Minister Dr. Jitendra Singh has launched India's first indigenous automated biomedical waste treatment plant, Sarjanam, at which of the following locations? ఇటీవల కేంద్ర మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్ భారతదేశపు మొట్టమొదటి స్వదేశీ ఆటోమేటెడ్ బయోమెడికల్ వేస్ట్ ట్రీట్మెంట్ ప్లాంట్ సర్జనంను కింది వాటిలో ఎక్కడ ప్రారంభించారు? అండ్ ది ఆన్సర్ ఈస్ ఆప్షన్ బి, ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్స్, ఎయిమ్స్, న్యూఢిల్లీ. ఇటీవల కేంద్ర మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్ భారతదేశపు మొట్టమొదటి స్వదేశీ ఆటోమేటెడ్ బయోమెడికల్ వేస్ట్ ట్రీట్మెంట్ ప్లాంట్ సర్జనంను ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్స్, న్యూఢిల్లీలో ప్రారంభించారు. As per recent information, which of the following cities is all set to make a significant leap toward environmental sustainability with the launch of India's first PPP model-based green waste processing plant under the Swachh Bharat Mission Urban? ఇటీవల సమాచారం ప్రకారం స్వచ్ఛ్ భారత్ మిషన్ అర్బన్ కింద భారతదేశపు మొట్టమొదటి PPP మోడల్ ఆధారిత గ్రీన్ వేస్ట్ ప్రాసెసింగ్ ప్లాంట్లను ప్రారంభించడం ద్వారా పర్యావరణ స్థిరత్వం వైపు గణనీయమైన ముందడుగును వేయడానికి కింది నగరాలలో ఏది సిద్ధంగా ఉంది? అండ్ ది ఆన్సర్ ఈస్ ఆప్షన్ ఏ, ఇందోర్. ఇటీవల సమాచారం ప్రకారం స్వచ్ఛ్ భారత్ మిషన్ అర్బన్ కింద భారతదేశపు మొట్టమొదటి PPP
మోడల్ ఆధారిత గ్రెయిన్ వేస్ట్ ప్రాసెసింగ్ ప్లాంట్లను ప్రారంభించడం ద్వారా పర్యావరణ స్థిరత్వం వైపు గణనీయమైన ముందడుగు వేయడానికి ఇందోర్ నగరం సిద్ధంగా ఉంది. Recently, the United Nations International Day of Zero Waste, also known as Zero Waste Day, has been observed on which of the following dates? ఇటీవల ఐక్యరాజ్య సమితి అంతర్జాతీయ జీరో వేస్ట్ దినోత్సవాన్ని జీరో వేస్ట్ డే అని కూడా పిలుస్తారు. ఈ క్రింది తేదీలలో ఏ తేదీన జరుపుకున్నారు? And the answer is option D, 30th March. ఇటీవల ఐక్యరాజ్య సమితి అంతర్జాతీయ జీరో వేస్ట్ దినోత్సవాన్ని జీరో వేస్ట్ డే అని కూడా పిలుస్తారు. ఇది 30 మార్చ్న జరుపుకున్నారు. దీని యొక్క థీమ్ వచ్చేసి టువర్డ్స్ జీరో వేస్ట్ ఇన్ ఫ్యాషన్ అండ్ టెక్స్టైల్స్. Recently, the Prime Minister of India announced the country's second national Gen Bank aimed at safeguarding India's agriculture biodiversity. The new facility will house germplasm lines providing vital conservation support for both public and private sectors involved in genetic resource management. ఇటీవలి భారత ప్రధానమంత్రి దేశంలో 2వ జాతీయ జన్యు బ్యాంకులను ప్రకటించారు. ఇది భారతదేశ వ్యవసాయ జీవ వైవిధ్యాన్ని కాపాడే లక్ష్యంతో ఉంటుంది. ఈ కొత్త సౌకర్యం జెర్మ్ లైన్లను కలిగి ఉంటుంది. జన్యు వనరుల నిర్వహణలో పాల్గొన్న ప్రభుత్వ మరియు ప్రైవేట్ రంగాలకు కీలకమైన పరిరక్షణ మద్దతును అందిస్తుంది. And the answer is option B, 10 lakhs. ఇటీవల భారత ప్రధానమంత్రి దేశంలో 2వ జాతీయ జన్యు బ్యాంకులను ప్రకటించారు. ఇది భారతదేశ వ్యవసాయ జీవ వైవిధ్యాన్ని కాపాడే లక్ష్యంతో ఉంటుంది. ఈ కొత్త సౌకర్యం జెర్మ్ లైన్స్లను కలిగి ఉంటుంది. జన్యు వనరుల నిర్వహణలో పాల్గొన్న ప్రభుత్వ మరియు ప్రైవేట్ రంగాలకు కీలకమైన మద్దతును అందిస్తుంది. Recently, the Tamil Nadu government has officially declared the Kasampatti Veerakovil Sacred Grove as its second biodiversity heritage site. It is located in which of the following districts? ఇటీవల తమిళనాడు ప్రభుత్వం కాసంపట్టి వీరకోవిల్ సేక్రెడ్ గ్రోవ్ను తన 2వ జీవ వైవిధ్య వారసత్వ ప్రదేశంగా అధికారికంగా ప్రకటించింది. ఇది కింది ఏ జిల్లాలో ఉంది? And the answer is option B, దిండిగల్. ఇటీవల తమిళనాడు ప్రభుత్వం కాసంపట్టి వీరకోవిల్ సేక్రెడ్ గ్రోవ్ను తన 2వ జీవ వైవిధ్య వారసత్వ ప్రదేశంగా అధికారికంగా ప్రకటించింది. ఇది దిండిగల్ జిల్లాలో ఉంది. Recently, researchers from which of the following countries have developed a risk index for mangroves and associated biodiversity, highlighting that rising sea levels and more frequent tropical cyclones could severely impact mangrove ecosystem worldwide. ఇటీవల కింది దేశాలలో ఏ దేశానికి చెందిన పరిశోధకులు మడ అడవులు మరియు సంబంధిత జీవ వైవిధ్యానికి ప్రమాద సూచికలను అభివృద్ధి చేశారు? సముద్ర మట్టాలు పెరగడం మరియు తరచుగా వచ్చే ఉష్ణమండలాల తుఫాన్లు ప్రపంచవ్యాప్తంగా మడ అడవుల పర్యావరణ వ్యవస్థలను తీవ్రంగా ప్రభావితం చేస్తాయని హైలైట్ చేశారు. And the answer is option B, స్విట్జర్లాండ్ అండ్ యునైటెడ్ స్టేట్స్. స్విట్జర్లాండ్ అండ్ యునైటెడ్ స్టేట్స్ దేశానికి చెందిన పరిశోధకులు మడ అడవులు మరియు సంబంధిత జీవ వైవిధ్యానికి ప్రమాద సూచికలను అభివృద్ధి చేశారు. సముద్ర మట్టాలు పెరగడం మరియు తరచుగా వచ్చే ఉష్ణమండలాల తుఫాన్లు ప్రపంచవ్యాప్తంగా మడ అడవుల పర్యావరణ వ్యవస్థను తీవ్రంగా ప్రభావితం చేస్తాయని హైలైట్ చేశారు. Recently, Ministry of Jal Shakti has launched a new digital platform for providing ecological insights, conservation case studies, and data on river biodiversity of India. This platform is developed by Ministry of Jal Shakti and which of the following organizations? ఇటీవల జలశక్తి మంత్రిత్వ శాఖ భారతదేశంలోని నది జీవ వైవిధ్యంపై పర్యావరణ అంతర్దృష్టులు, పరిరక్షణ కేస్ స్టడీస్ మరియు డేటాను అందించడానికి ఒక కొత్త డిజిటల్ ప్లాట్ఫామ్ను ప్రారంభించింది. ఈ ప్లాట్ఫామ్ను జల్ శక్తి
మంత్రిత్వ శాఖ మరియు కింది వాటిలో ఏ సంస్థలు అభివృద్ధి చేశాయి? And the answer is option A, Wildlife Institute of India, Dehradun. ఇటీవల జల్ శక్తి మంత్రిత్వ శాఖ భారతదేశంలోని నదీ జీవ వైవిధ్యంపై పర్యావరణ అంతర్దృష్టులు పరిరక్షణ కేస్ స్టడీస్ మరియు డేటాను అందించడానికి ఒక కొత్త డిజిటల్ ప్లాట్ఫామ్ను ప్రారంభించింది. ఈ ప్లాట్ఫామ్ను జల్ శక్తి మంత్రిత్వ శాఖ మరియు వైల్డ్ లైఫ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా డెహ్రాడూన్ సంస్థతో అభివృద్ధి చేశాయి. Recently, which of the following state government has launched Buffer Main Suffer scheme aimed at promoting sustainable tourism while preserving the state's rich natural beauty and biodiversity? ఇటీవల ఏ రాష్ట్ర ప్రభుత్వం బఫర్ మైండ్ సఫర్ పథకాన్ని ప్రారంభించింది? ఇది రాష్ట్ర గొప్ప సహజ సౌందర్యం మరియు జీవ వైవిధ్యాన్ని కాపాడుతూ స్థిరమైన పర్యాటకాన్ని ప్రోత్సహించే లక్ష్యంతో ఉంది. And the answer is option B, ఉత్తరప్రదేశ్. ఇటీవల ఉత్తరప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం బఫర్ మైండ్ సఫర్ పథకాన్ని ప్రారంభించింది. ఇది రాష్ట్ర గొప్ప సహజ సౌందర్యం మరియు జీవ వైవిధ్యాన్ని కాపాడుతూ స్థిరమైన పర్యాటకాన్ని ప్రోత్సహిస్తూ లక్ష్యంతో ఉంటుంది. Recently, Center has officially designated an eco-sensitive zone around the Tral Wildlife Sanctuary, a critical biodiversity hotspot. This sanctuary is associated with which of the following states? ఇటీవల కేంద్రం అధికారికంగా ట్రాల్ వన్యప్రాణుల అభయారణ్యం చుట్టూ ఒక పర్యావరణ సున్నితమైన జోన్ను నియమించింది. ఇది కీలకమైన జీవ వైవిధ్య హాట్స్పాట్. ఈ అభయారణ్యం కింది ఏ రాష్ట్రాల కేంద్రపాలిత ప్రాంతాలతో సంబంధం కలిగి ఉంది? And the answer is option D, జమ్మూ అండ్ కాశ్మీర్. ఇటీవల కేంద్రం అధికారికంగా ట్రాల్ వన్యప్రాణుల అభయారణ్యం చుట్టూ ఒక పర్యావరణ సున్నితమైన జోన్ను నియమించింది. ఇది కీలకమైన జీవ వైవిధ్య హాట్స్పాట్. ఈ అభయారణ్యం జమ్మూ అండ్ కాశ్మీర్ ప్రాంతాలలో ఉంది. Recently, International Union for Conservation of Nature has adopted a motion recognizing India's first dugong conservation reserve in Palk Bay as a global model for marine biodiversity conservation. This reserve was established by which of the following states government? ఇటీవల ఇంటర్నేషనల్ యూనియన్ ఫర్ కన్జర్వేషన్ ఆఫ్ నేచర్ పాక్ బేలోని భారతదేశపు మొట్టమొదటి దుగాంగ్ కన్జర్వేషన్ రిజర్వ్ను సముద్ర జీవ వైవిధ్య పరిరక్షణకు ప్రపంచ నమూనాగా గుర్తిస్తూ ఒక తీర్మానాన్ని ఆమోదించింది. ఈ రిజర్వ్ను కింది వాటిలో ఏ రాష్ట్ర ప్రభుత్వం స్థాపించింది? And the answer is option C, తమిళనాడు. ఇటీవల ఇంటర్నేషనల్ యూనియన్ ఫర్ కన్జర్వేషన్ ఆఫ్ నేచర్ పాక్ బేలోని భారతదేశపు మొట్టమొదటి దుగాంగ్ కన్జర్వేషన్ రిజర్వ్ను సముద్ర జీవ వైవిధ్య పరిరక్షణకు ప్రపంచ నమూనాగా గుర్తిస్తూ ఒక తీర్మానాన్ని ఆమోదించింది. ఈ రిజర్వ్ను తమిళనాడు రాష్ట్ర ప్రభుత్వం స్థాపించింది. Recently, Rajasthan's first Namo Biodiversity Park has been inaugurated to enhance local greenery, improve air quality, and raise environmental awareness among visitors. This park has been named as ఇటీవల రాజస్థాన్లో మొట్టమొదటి నమో బయోడైవర్సిటీ పార్క్ ప్రారంభించబడింది. స్థానిక పచ్చదనాన్ని పెంపొందించడానికి, గాలి నాణ్యతను మెరుగుపరచడానికి మరియు సందర్శకులలో పర్యావరణ అవగాహన పెంచడానికి దీనిని ప్రారంభించారు. ఈ పార్కుకు ఏ పేరు పెట్టారు? And the answer is option C, నమో వ్యాన్. ఇటీవల రాజస్థాన్లో మొట్టమొదటి నమో బయోడైవర్సిటీ పార్క్ ప్రారంభించబడింది. స్థానిక పచ్చదనాన్ని పెంపొందించడానికి, గాలి నాణ్యతను మెరుగుపరచడానికి మరియు సందర్శకులలో పర్యావరణ అవగాహన పెంచడానికి దీనిని ప్రారంభించారు. ఈ పార్కు యొక్క పేరు నమో వ్యాన్. Recently, which of the following countries has unveiled the logo for the 17th Conference of the Parties, COP17, to the Convention on Biological Diversity? ఇటీవల కింది దేశాలలో ఏది జీవ వైవిధ్యంపై సదస్సుకు సంబంధించిన 17వ కాన్ఫరెన్స్ ఆఫ్ ది పార్టీస్
లోగోను ఆవిష్కరించింది? అండ్ ది ఆన్సర్ ఈస్ ఆప్షన్ డి, ఆర్మేనియా. ఇటీవల ఆర్మేనియా దేశం జీవ వైవిధ్యంపై సదస్సుకు సంబంధించి 17వ కాన్ఫరెన్స్ ఆఫ్ ది పార్టీస్ COP17 లోగోను ఆవిష్కరించింది.